Hello guys, good morning. Welcome to Tally Lokesh యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే, ఇప్పటి వరకు మనం క్లిప్బోర్డ్ గ్రూపు, ఫాంట్ గ్రూపు, అలైన్మెంట్ గ్రూపు, నెంబర్ గ్రూపు, స్టైల్స్ గ్రూపు, సెల్స్ గ్రూపు, వాటిని క్లియర్ కట్గా తెలుసుకున్నాము. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఎడిట్ గ్రూప్లో ఇక్కడ సమ్ ఉంది కదా, సమ్, యావరేజ్, కౌంట్, మ్యాక్సిమం, మినిమం, వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఎక్కడైనా కాలేజెస్లో కానీ స్కూళ్ళస్లో కానీ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ చూడాలన్నా, వాళ్ళ టోటల్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, కౌంట్ నెంబర్ కావచ్చు, మ్యాక్సిమం కావచ్చు, మినిమం కావచ్చు, వాటిని మనం చూసుకోవాలన్నప్పుడు వీటిని ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు. అంటే ఫార్ములాస్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వీటిలోనే డిఫాల్ట్గా వాళ్ళు సెట్ చేసి పెట్టింటారు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఒక 5 మెంబర్స్ నేను నేమ్స్ తీసుకున్నాను, వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా తీసుకున్నాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఓకే, ఇలా ఒక్కొక్కరి పర్సెంట్ అంటే ఒక్కొక్కరిది టోటల్ మార్క్స్ కానీ, యావరేజ్ కానీ, కౌంట్ కానీ, మ్యాక్సిమం మార్క్స్ కానీ, 6 సబ్జెక్ట్స్లో మినిమం మార్క్స్ కానీ ఎలా చూడాలి, ఎలా వాటంతటి అవే తీసుకోవాలి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఇక్కడ టోటల్ దగ్గర నేను మౌస్ని క్లిక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆటో సమ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి సమ్ ఇస్తున్నాను. సమ్ ఇస్తే దాని రేంజ్ అంటే సి నుంచి ఎంతవరకు, సి నుంచి మనకి ఇక్కడ చూడండి H3 వరకు, అంటే సి అనే కాలంలో 3 అనే రో నుంచి హెచ్ అనే కాలంలో H3 అనే రో వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఎంటర్ ఇస్తే వాటి యొక్క టోటల్ వాల్యూ అంటే ఈ 6 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ వాల్యూ ఇక్కడ చూపించేస్తుంది. ఇంకా రిమైనింగ్ పర్సన్స్కి మనము అందరికీ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకరికి ఇస్తే చాలు, రిమైనింగ్ అందరికీ జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే రిమైనింగ్ అందరికీ వచ్చేస్తుంది. ఓకేనా, జస్ట్ ఇది చూడండి, డబుల్ క్లిక్ ఇస్తాను, రిమైనింగ్ పర్సన్స్కి వాళ్ళ మార్క్స్ని బట్టి అదే తీసేసుకుంటుంది. ఇలాగా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా కూడా ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అందరి సబ్జెక్టులో మార్క్స్ని బట్టి. ఓకేనా, ఆ విధంగా సెట్టింగ్ చేసి పెట్టింటారు. ఇప్పుడు యావరేజ్ చూద్దామండి. ఈ 6 సబ్జెక్ట్స్ మీద యావరేజ్ ఎంత వచ్చిందనే చూడాలి. అప్పుడు కర్సర్ ఇక్కడ పెట్టాను, సమ్ దగ్గరికి వెళ్ళేసి ఆటో సమ్ దగ్గరికి వెళ్ళేసి యావరేజ్ ఇస్తానండి. ఈ యావరేజ్ ఇచ్చినప్పుడు C3:2 నుంచి H3:2 వరకే తీసుకోవాలి, కానీ I3 కూడా తీసేసుకుంది. మనం ఇక్కడ I తీసేసి H పెడదాం. H ఇచ్చేసి ఎంటర్ ఇస్తాను. కర్సర్ లాస్ట్ తీసుకొచ్చి ఎంటర్ ఇస్తాను. చూసారా, 72% వచ్చింది. లేదంటే టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 6 ఇచ్చిన వాల్యూ తీసుకుంటుంది. కానీ మనకు అక్కడ ఉన్న ఫార్ములాస్ అర్థం అవ్వడానికి ఇలా ఇచ్చాం. ఈ 6 సబ్జెక్ట్స్ మీద మనకి 72% రావడం జరిగింది. ఇక రిమైనింగ్ పర్సన్స్ మార్క్స్ని బట్టి జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే రిమైనింగ్ పర్సన్స్కి వచ్చేస్తాయి వారి యొక్క యావరేజ్ అనమాట. తర్వాత మనకి కౌంట్ అంటే ఈ సి నుంచి జే వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే కౌంట్ అనమాట. 1 2 3 4 అలా చేస్తాం కదా, ఆ విధంగా కౌంట్ ఎన్ని ఉన్నాయనేది మనకి క్లియర్ కట్గా చూద్దాం. ఆటో సమ్ దగ్గర వెళ్తున్నాను, కౌంట్ నెంబర్స్ ఇచ్చానండి. C3:2 నుంచి ఇక్కడ J3 వరకు తీసేసుకుంది. అంటే 1 2 3 4 5 6 7 8 చూడండి, 8 ఆన్సర్ చూపిస్తుంది. ఓకేనా, కౌంట్ 8 తీసేసుకుంది అనమాట. ఇంకా రిమైనింగ్ కూడా అన్ని 8 తీసుకుంటుంది. జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే చాలు. తర్వాత ఈ 6 సబ్జెక్ట్స్లలో హైయెస్ట్ మార్క్స్ ఏ దాంట్లో వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ అనేది కనుక్కోవాలి అన్నప్పుడు కర్సర్ ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఆటో సమ్కి వెళ్ళాలి, మ్యాక్సిమం. ఇది రేంజ్ తీసుకోవాల్సింది మనకి H3 వరకే, కానీ IJK కూడా తీసుకుంది. మనం ఏం చేయాలి, ఇది తీసేసి H పెట్టాలి. కర్సర్ లాస్ట్ తీసుకొచ్చి ఎంటర్ ఇస్తే ఈ 6 సబ్జెక్ట్స్లలో హైయెస్ట్ మార్క్స్ సైన్స్లో వచ్చాయి, 90 ఇక్కడ తీసేసుకుంది. ఓకేనా, అది. తర్వాత మినిమం మార్క్స్ ఈ 6 సబ్జెక్ట్స్లలో మినిమం తక్కువ మార్క్స్ ఏ దాంట్లో అయితే వచ్చాయో వాటిని తీసుకోవాలి. అప్పుడు ఆటో సమ్లోకి వెళ్ళాను, మినిమం సెలెక్ట్ చేస్తే ఇక్కడ L3 వరకు తీసుకుంది. మనకు కావాల్సింది H3 వరకే. H ఇచ్చాను, కర్సర్ లాస్ట్ పెట్టి ఎంటర్ ఇస్తున్నాను. ఈ 6 సబ్జెక్ట్స్లలో తక్కువ మార్క్స్ ఇంగ్లీష్లో వచ్చాయి. ఆ ఇంగ్లీష్లో మినిమం మార్క్స్ చూపిస్తాయి. రిమైనింగ్ పర్సన్స్ కూడా జస్ట్ మౌస్తో డబుల్ క్లిక్ ఇస్తే రిమైనింగ్ పర్సన్స్ కూడా ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, ఈ విధంగా మనము ఎడిట్ గ్రూప్లో ఆటో సమ్లో ఉన్న సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మ్యాక్సిమం, మినిమం వీటి గురించి చక్కగా ఒక స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గైస్, ఎవరైనా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేది డైలీ వస్తాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అదేవిధంగా మీ వాల్యుబుల్ కామెంట్స్ లైక్ కూడా చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.